అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. మరొక రోజు, మరొక ఆదివారం మీ మధ్యలో దేవుని వర్తమానం అందించడానికి దేవాతి దేవుడు నాకు కృప చూపించాడు. ఆయనకి నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం 2013 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా కొనసాగిస్తున్న మన సహోదరులు డైరెక్టర్ మొబైల్ రమేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అప్పటి నుండి ఈ రోజు వరకు విసుగు చెందకుండా చక్కగా లైవ్ లో పాల్గొంటున్న నా ప్రియ బిడ్డలందరికీ వందనాలు. అలాగే లైవ్ కాకపోయినా తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షక బృందం అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తూ బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అనేకులకు ఈ వర్తమానాలను అందిస్తూ దేవుని రాజ్యం కట్టడంలో మీ వంతుగా పాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. కనుక మనము మంచి లెంట్ సీజన్లో ఉన్నాం. చక్కగా లెంట్ కొనసాగుతుంది ఆయా సంఘాల్లో. చాలా సంతోషం. ఏ విధము చేతనైనను దేవుని రాకడ సమీపంగా ఉన్నది గనుక కూడుకొని ఉండుట మానవద్దు అని లేఖనం ఉంది గనుక ఈ లెంట్ను ఆధారం చేసుకొని ప్రతి సంఘం వారు చక్కగా ప్రతిరోజు ఆయా గృహాలలో మందిరాల్లో కూడుకుంటూ దేవుని వర్తమానం చక్కగా వింటూ బలపరచబడుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఒక విషయాన్ని నేను మీకు ఉదయకాల సమయంలో గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. లెంట్లో ఉన్నాం గనుక మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా ఉన్నది. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతంగా ఆయనతో వెళ్ళారు. మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అని యేసు వారితో అన్నాడు. మార్గం మధ్యలో వారితో ఇట్లా చెప్పాడు, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకి శాస్త్రులకు అప్పగించబడతారు. వారు ఆయనను మరణశిక్ష విధిస్తారు. ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయన అప్పగించబడతారు. 3వ దినాన నేను మరలా లెగుస్తాను అని దేవుడు ఈ మాటలు తన శిష్యులకు యెరూషలేమునకు వెళుతున్న మార్గం మధ్యలో వారితో మాత్రమే ఈ విషయాలు పంచుకున్నాడు ఆయన. యెరూషలేమును దాదాపుగా 5 లేక 6 సార్లు ఆయన ప్రయాణం చేసి దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే జన్మించినది మొదలు 8వ దినాన సున్నతి చేయబడడానికి, యేసు అనే నామకరణ చేయబడడానికి ఒకసారి, 12వ సంవత్సరంలో పరిసయ్యుల మధ్యలో బోధ చేస్తూ అక్కడ ఒకసారి లూకా సువార్తలో మనం చూస్తాం. మధ్యలో మరి కొన్నిసార్లు ఇప్పుడు యెరూషలేము వెళుతున్నది చివరి యాత్ర. చివరిసారిగా ఆయన ఈ యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ మార్గములో తన మరణం పునరుద్ధానం గురించి మొదటగా ఆయన 12 మంది శిష్యులకి ఈ విషయాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఉంటూ ఆ 12 మంది శిష్యుల్లో చాలా మంది స్త్రీలు కూడా అంతలోకే జబదయి కుమారుల తల్లి కూడా అక్కడుంది. 20వ వచనం మనం చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఒకవేళ ఈ పిల్లలు ఆ తల్లితో పంచుకొని ఉండుంటారు. ఎలా యేసయ్య అంట ఇలా చనిపోతారంట, తిరిగి లేస్తాడంట, ఇక మన మధ్య ఉండడంట అనే విషయాన్ని కూడా వాళ్ళ తల్లితో పంచుకొని ఉంటారేమో. అప్పుడు 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా
21 నీవేమి కోరుచున్నావని ఆయనడిగెను. అందుకామె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి ప్రక్కన, ఒకడు నీ ఎడమ ప్రక్కన కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వేమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నె మీరు త్రాగగలరా అని వాళ్ళనడగగా, వారు త్రాగగలమనిరి. సరే, మీరు త్రాగినా త్రాగకపోయినా కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన కూర్చుండుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరు సిద్ధపరచబడతారో అది వారికే దొరికిద్దని ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. అయితే ఉదయకాల సమయంలో ఆయన చనిపోతున్నాడు, లేతే మన పునరుద్ధానం గురించి మొట్టమొదటిగా చెప్పగలిగినప్పుడు వారి తల్లి యొక్క ఆశ, తన తల్లి యొక్క కోరిక ఎంత గొప్పగా ఉందంటే చూడండి. ఆమె అంటుంది, దేవుని యొద్దకు వచ్చి నమస్కారం చేసి, అయ్యా, నీవు వెళ్ళిపోతున్నావని నాకు తెలిసింది. నీవు మరణిస్తున్నావు, తిరిగి లెగుస్తావని నాకు అర్థమైంది. మూడవ దినాన తిరిగి లెగుస్తావని నీవే తెలియజేస్తున్నావు గనుక నీకంటూ ఒక రాజ్యం ఉంది అని నాకు అర్థమైంది. కనుక నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పిల్లలు నీ రాజ్యములో ఉండడానికి అని ఒక మంచి కోరికతో ఆమె ఆ కోరిక కోరింది. ఒక తల్లిగా తన బిడ్డల కొరకు ఏమి కోరిందో ఇక్కడ స్పష్టంగా రాసి ఉంచాడు. నీ రాజ్యమందు అనే మాట స్పష్టంగా రాసి ఉంచడం అనేది గొప్ప భాగ్యం. దేవుని వాగ్దానం ఏముంది? 145 కీర్తన 145 కీర్తనలో కొన్ని దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు. చూద్దాం ఒకసారి. 145 కీర్తన 16 వచనం. 145 కీర్తన 16 వచనములో, ప్రభువా, నీవు గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తి పరుస్తున్నావు అనే మాట అక్కడ మనం చూస్తాం. ప్రభు అంట ఆకాశమందు 15వ వచనం నుండి మన సర్వజీవులను కనులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవే నీ మహిమైశ్వర్యంలోనికి గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి యొక్క కోరిక. ఈ మాట వినండి. దేవుడంట మన కోరికలన్నీ తీర్చి తృప్తిపరుస్తున్నాడట. ప్రతి జీవి యొక్క కోరిక. కొన్ని వేల జీవరాశులు ఉన్న ఈ భూమిలో మనము కూడా ఒక జీవులమే గాని ప్రతి జీవి యొక్క కోరికంట ఆయన తీర్చి తృప్తిపరిచే దేవుడట. 19వ వచనం 18 నుంచి మనం చదివినప్పుడు, తనకు మొర్రపెట్టు వారందరికీ, అనగా తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉండి తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక. ఈ మాట వినండి. తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ యేసు ప్రభుని తన రాజ్యములో తన పిల్లల కొరకని కోరుకుంటున్న ఈమెకు నిజంగా భయభక్తులు ఉన్నాయి గనుక ఆమె నువ్వేమి కోరుకుంటున్నావో ఆమె నోరు తెరిచి అడగకుండానే ఆయన అంటున్నాడు, నువ్వేమి కోరుకోవడానికి వచ్చావో తెలియచేయి అంటున్నాడు. అంటే ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ 40 రోజుల్లో కొంతమంది సహోదరులు ఉపవాసముతో, కన్నీటితో ఖచ్చితంగా ఏదో ఒక కోరికను కోరుతూ, ఆశపడుతూ, అవసరతలు తీర్చుకోవాలని మదన పడుతూ ఉన్న సమయంలో దేవుడు అంటున్న మాట, నీ కోరికను దేవుడు తీర్చడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. 25వ కీర్తన
12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అంటే ఏమి కోరుకోవాలో కూడా తెలియకపోయినా, ఏం అడగాలో కూడా తెలియకపోతే, ఏం ఆశించాలో అని ఒకవేళ నీకు తెలియకపోతే, ఏం ఆశించాలన్నా, ఏది అడగాలన్నా, ఏమైనా కోరుకోవాలన్నా, నువ్వు ఏవేమి కోరుకోవాలో కూడా బోధించేది కూడా ప్రభువైన యేసుక్రీస్తే. నేటికి చాలా మందికి క్రైస్తవ జనాంగానికి ఇన్ని సంవత్సరాలవుతుంది మందిరమునకు వెళ్ళి, ఇన్ని సంవత్సరాలవుతుంది రక్షింపబడి, ఇన్ని సంవత్సరాలలో కూడా చాలా మందికి ప్రార్థన ఎలాగు చేయాలో తెలీదు. వాక్యం ఎలా చదవాలో తెలీదు. లేతే ఆత్మీయంగా ఎలా బ్రతకాలో తెలియని వారికి గూడా దేవుడంటున్నాడట, నా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమి కోరుకోవాల్సిన మార్గాలు, ఏమేమి కోరుకోవాలో ఆ మార్గాలు గూడా నేనే తెలియచేస్తాను అని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 6:16 ప్రకారంగా మార్గములలో నిలిచి చూడండి. పురాతనమైన మార్గమేదో విచారించి తెలుసుకొనండి. మేలు కలుగు మార్గమేదో దాని యందు నిలిచి నడిచి ఆ గమ్యము చేరండి అని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు గాని పురాతనమైన మార్గం, మేలు చేసే మార్గములో నీవు కోరుకొని నిలిచి నడిచి నీవు గమ్యము చేరాలని దేవుని ఆశ. ఆవిడంటుంది, దేవుని రాజ్యముతో కూడిన మార్గముతో కూడిన ఆ ప్రదేశాన్ని కోరుకుంటుంది. దేవుని రాజ్యాన్ని కోరుకుంటుంది. ఒక మంచి తల్లి యొక్క కోరిక, ఉన్నతమైన కోరిక సామెతల గ్రంథంలో ఉంటది. నీతిమంతుని కోరిక ఉత్తమమైన కోరిక. మన కోరిక ఎలాంటిది ఈ ఉదయకాల సమయంలో? నీవు ఏమేమి కోరుకుంటున్నావు ఈ ఉదయకాల సమయంలో? ఇన్ని సంవత్సరాల నీ భక్తి జీవితంలో దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చి నీవు నోరు తెరిచి ఏమి ఆశించి అడిగి ఏమి కోరుకొని పొందుకున్నావో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఈ లెంట్ సీజన్లో ఆయన చనిపోతాడని తెలిసి, సిలువ వేయబడతాడని తెలిసి, చనిపోతాడని తెలిసి, మూడవ దినాన తిరిగి లెగుస్తాడని తెలుసుకున్న వెంటనే ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయి ఆతృతతో, శ్రద్ధతో ఈ అవకాశం వినియోగించుకోవడానికి తన దగ్గరికి తన కుమారులతో పాటు దేవుని యొద్దకు వచ్చి నమస్కారం చేసి అంటుంది, అయ్యా నీ రాజ్యం వస్తుంది నాకు తెలుసు, లేఖనాలు చెప్పాయి నాకు తెలుసు, మీరు కూడా చెబుతున్నారు నాకు తెలుసు, అది నేను విశ్వసిస్తున్నాను గనక నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నా పిల్లలు నీ రాజ్యములో ఉండాలి. దొంగ కూడా అదే అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని జవాబు ఎలా రాగలిగింది? ఆయన కూడా అంటున్నాడు చనిపోయే ముందు, అయ్యా నీ రాజ్యము ఉంది, నువ్వు ఒక రాజు అని నేను గ్రహించాను, నువ్వు ఒక రాజ్యముతో మరలా వస్తావని నాకు తెలుసు, ఈ చావే నీకు ముగింపు కాదు, నీవు తిరిగి లెగుస్తావు, ఖచ్చితంగా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ అడిగినట్లుగా ఈమె కూడా అడుగుతుంది, నీ రాజ్యములో నా బిడ్డలు ఉండాలి. సహజంగా ప్రతి సంఘాల్లో, ప్రతి మందిరాల్లో స్త్రీలు మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంటారు. పురుషులు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ తల్లి ప్రార్థనకు వచ్చినా, ఒకవేళ తండ్రి ప్రార్థనకు వచ్చిన పిల్లలు ఎక్కడుంటారో తెలీదు. కుటుంబ సమేతంగా రావడం అనేది నేటి దినాల్లో చాలా అరుదు. ఎవరో 100కి 1 మాత్రమే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో పాల్గొవడం. కానీ ఈమె అలాంటి పరిస్థితిలో కూడా, అయ్యా నా పిల్లలు ఈ 3.5 సంవత్సరాలు నీతో ఉండడమే కాదు, అప్పటికి జబదేయి కుమారులు పిల్లలు, జమదేయి గారి పిల్లలు ఆయనతో పాటే శిష్యులు, వాళ్ళు అపోస్తులుగా పిలువబడుతున్నారు, ఆయనతో పాటే ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. కానీ ఆయనతో పాటు ఉన్న ఆమె కోరిక ఏంటి తెలుసా? ఇక్కడ నీతో పాటు ఉండడం నాకు ముఖ్యం కాదు, ఇక్కడ నీతో పాటు ఎలాగైతే ఉన్నారో నిత్య రాజ్యములో కూడా నీతో పాటు ఉండాలి అని ఆవిడ కోరుకుంటుంది. నువ్వు చాలాసార్లు ఈ ఈ లోకంలో మందిరంలో ఉంటున్నారుగా, సండే స్కూల్లో ఉంటున్నారుగా, యూత్ మీటింగ్లో ఉంటున్నారుగా, లేకపోతే పురుషుల కూడికలో ఉంటున్నారు, స్త్రీల సమాజంలో ఉంటున్నాం, పర్వాలేదులే నేను మందిరంలో ఉంటున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో దేవునితో ఉన్నంత మాత్రాన సంబరం కాదు.
ఆమె కోరిక చూడండి, ఈ లోక సంబంధమైనది కాదు. ఇప్పుడు నీతో పాటు ఉన్నారు ప్రభా! ఈ సంతోషము కంటే గూడా నీ రాజ్యములో నా పిల్లలు ఉండాలని కోరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైనా ఉంటారు. మందిరములోనికి ఎవరైనా ప్రవేశిస్తారు. మందిరములో ఎలాంటి వాడికైనా ప్రవేశం ఉంది. ఆటంకమేమి లేదు. ఫలానా వాడే ప్రవేశించాలనే రూలు దేవుని మందిరంలో ఏమీ లేదు. ఆడు ఎవరైనా రావచ్చు. ఇక్కడొచ్చినంత మాత్రాన మనం సంబరపడిపోకూడదు. మందిరములో ఉన్నంత మాత్రాన, వాక్యము చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, నీటిలో మునిగినంత మాత్రాన, వారం వారం పాల్గొన్నంత మాత్రాన, ఒకవేళ మన జీవితం మంచిగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే, విశ్వాసం లేకపోతే, భక్తి లేకపోతే, ఒకవేళ యోగ్యత లేకపోతే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలమా? నువ్వు అనుకుంటున్నావు మందిరంలో ఉన్నాను. నేను పర్వాలేదులే. నేను కళ్ళు మూసిన వెంటనే వెళ్ళిపోతాను అనుకుంటారు చాలా. ఆమె కోరిక చూడండి. ఇక్కడ ఉండడం గాదు ప్రభా! ఇది శాశ్వతం కాదు అని ఆ తల్లికి అర్థమయ్యి, నువ్వే చనిపోతానంటున్నావు. నీవే తిరిగి లెగుస్తానంటున్నావు. ఒకవేళ చనిపోయి తిరిగి లేసిన తర్వాత మా మధ్యలో ఉంటావో లేదో నాకు తెలీదు గానీ, నీవు మాత్రం నిత్య రాజ్యంలో ఉంటావని మాత్రం నాకు తెలుసు. నీవు నీ రాజ్యముతో వస్తావని నాకు తెలుసు. అంటే ఈమె లేఖనాలు పరిశీలన చేసే గొప్ప తల్లిగా కనబడుతుంది. అంటే వాక్యపు అనుభవం కలిగిన తల్లిగా కనబడుతూ, నిత్య రాజ్యంలో నా పిల్లలుండాలి అని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొద్ద నుండి నువ్వు ఏమేమి కోరుకోవాలో చెబుతా. ఒకవేళ నీ పట్ల యేసు కోరిక ఎలా ఉందో నేను చెప్తా. లేతే మన పట్ల దైవజనులైన పౌలు గాని, లేకపోతే పితరుల సేవకులు ఏమేమి కోరుకున్నారో గూడా జ్ఞాపకం చేసి, ఒకవేళ మనుషులమైన మనం ఏం కోరుకుంటున్నాం అని జ్ఞాపకం చేసి, దేవుడు నీ పట్ల ఏం కోరుకుంటున్నాడో జ్ఞాపకం చేసి, నేను సందేశాన్ని ముగించాలని. నువ్వేం కోరుకోవాలి? ఇన్ని సంవత్సరాల నీ భక్తి జీవితంలో దేవుణ్ణి ఏమి అడగాలో తెలీదు. ఏమి కోరుకోవాలో తెలీదు చాలా మందికి. అందుకే నువ్వు ఏమేమి కోరుకోవాలో, ఎంత శ్రేష్టమైనవి కోరుకోవాలో, కోరుకోవాల్సినవి ఏమున్నాయో ఒకసారి మార్తతో అదే అంటాడు. మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనవి కొన్నే మార్తా, నువ్వు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ మరియ నా పాదముల యొద్ద కూర్చున్నది. ఉత్తమమైనవి కొన్ని, అవసరమైనవి అన్నీ అవసరమైనవి కావు. అవసరమైనవి కొన్నే. ఫుట్‌నోట్‌లో అవసరమైనవి కొన్నే. ఆటిల్లో మరియ ఉత్తమమైన వాటిది ఎంచుకున్నది. ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని జ్ఞాపకం. నీవేం కోరుకుంటున్నావో అది దేవుడు నీకిచ్చి, అది నీ యొద్ద నుండి తీసివేయడట. శాశ్వతంగా నీతో ఉండడానికి ఇస్తాడట. మనం ఏం కోరుకోవాలి? ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయం 20వ వచనంలో ఒక కోరిక ఉంది చూడండి. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20 20వ వచనం నేను మీకు మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నిత్యము నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్షుకు మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి మన దీర్ఘ ఆయుష్కు మూలం ఎవరంట? ప్రభు దేవుడు. ఈరోజు నీవు బతికి బట్టగట్టావంటే, ఇప్పుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో లేచి నీ ప్రాణం ఇంకా సజీవ సంఖ్యలో ఉండి నీ శరీరంలోనే ఉంది అంటే అది కేవలం దేవుని అనుమతే. గనుక ఆ ప్రాణానికి మూలమైన దేవుడైన యెహోవా. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకున్నట్లు నీ ప్రాణమునకు మూలమైన మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు, అంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనను మీరు హత్తుకోవాలి. మీరు చేయాల్సిన 3 పనులు. మీరు ముందు మీ హృదయాల్లో ఆయనను ప్రేమించాలి. నువ్వెక్కడ నివసించినా. ప్రతి ఆదివారమే కాదు, ఎక్కడ కూడిక జరిగినా ఆయన వాక్యము వినే మనసు నీకుండాలి. మూడవది ఆయనను హత్తుకోవాలి.
అత్తుకొనున్నట్లు మీరు జీవమును కోరుకొనుడి అంటాడు. నిత్య జీవాన్ని కోరుకోవాలి. నిత్యము ఎక్కడ ఈ లోకంలో బ్రతకాలని ఆశ ఉంటది గానీ, ఈ బ్రతుకు శాశ్వతము కాదు అని ఆ తల్లి చెబుతుంది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా ఏదో ఒక రోజు మన శరీరాన్ని మనము వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీవు కట్టుకున్న ఇల్లు గాని, నువ్వు సంపాదించుకున్న డబ్బు గాని, ఒకవేళ నువ్వు తొడుక్కున్న వస్త్రాలు గాని, వెలవెల రాళ్ళు గాని, ఏది నీవున్నా దేన్ని మనం పట్టుకెళ్ళం. ఖచ్చితంగా అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే గనక, మనం ఈ లోకం శాశ్వతం కాదు. ఎంతకాలం బ్రతికి ఇక్కడే బ్రతుకుదామనుకొని స్థిర నివాసాలు కట్టుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. అసలు భూమి ఆకాశమే ఉండదు. నీ కొంప ఎందుకుంటది? నువ్వెంత నీట్‌గా కట్టుకున్నా ఏదో ఒక రోజు ఇదిగో ఇప్పుడున్న భూమిని, ఇప్పుడున్న ఆకాశమును నేను చూస్తున్నాను 21వ ప్రకటన గ్రంథంలో. ఇదిగో అవి గతించిపోవును. గనుక ఇదిగో నూతనమైన ఆకాశమును, నూతన భూమిని నేను చూస్తున్నాను అని ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తూ ఉంటాడు. గనుక ఈ లోకమే ఉండదు. ఈ లోకమే ఉండదు అని అంతరిక్షములోనికి వెళ్ళిన సునీత విలియమ్స్ గారు ఏం చెప్పారంటే, అయ్యో రానున్న రోజుల్లో మనకు చాలా ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి అని చెప్పిందట. ఈ భూమి నాశనం అవ్వడానికి ఎంతో దూరములో లేదు అని కనుక్కుంది ఆవిడ. ఈ విషయాన్ని దేవుడు ముందే చెప్పాడు. నా రాకడ సమయంలో ఈ భూమి మీద చాలా విపత్తులు జరుగుతాయని ప్రభు చెప్పనే చెప్పాడు. గనుక ఇదిగో రానున్న రోజులు ఇంకా మంచి రోజులొస్తాయి. నేను మంచిగా బ్రతుకుతాను అనుకోవడం మన భ్రమ. గనక జీవాన్ని ఎందుకు కోరుకోవాలంటే, ఏ జీవము ఈ భూమి మీద ఉండడానికి జీవం కాదు నువ్వు కోరుకోవాల్సింది. జీవాన్ని కోరుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు నువ్వు జీవాన్ని కోరుకోవాల్సింది. నిత్య జీవాన్ని కోరుకోవాలి. ఓ సద్బోధకుడా, ఒక అధికారి దేవుని యొద్దకు వచ్చి, ఓ సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అన్నాడు. అంటే ఏ మంచి కార్యము చేసినా నిత్య జీవం రాదు. నీ మంచి కార్యాలను బట్టి మనం లేతే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నువ్వు చదివిన బైబిలును బట్టో, నువ్వు చేసిన ప్రార్థనను బట్టో, నువ్వు ఇచ్చిన కానుకను బట్టో, లేతే నువ్వు చేసే భక్తిని బట్టో మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం. అసలు మనం చేసే వాటి మీద కోసం కాదు మనం పరలోకం వెళ్ళేది. దేవుని అనుగ్రహాన్ని బట్టే మనం అడుగు పెడతాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, అందుకే ఆ మాట దొంగ అనగలిగాడు. అయ్యా నీవు జ్ఞాపకం చేసుకుంటేనే నీ రాజ్యములో నేను రాగలను. ఆయన జ్ఞాపకాలలో మనం ఉండాలి. అంటే ఆ జీవాన్ని మనం కోరుకోవాలి. నిత్య జీవం ఏంటి? అద్వితీయ దేవుడైన యెహోవాను ఎరుగుటయు, తండ్రిని ఎరుగుటయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుటయే నిత్య జీవం. ఆయన యందు విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవడమే నిత్య జీవం. ఈరోజు విశ్వాసులుగాని పిలువబడుతూ విశ్వాసము లేని వారు చాలా మంది ఉన్నారు. పేరుకు విశ్వాసులే. కానీ రాజ్యము చేరగలిగినంత విశ్వాసాన్ని పౌలు కూడా కాపాడుకున్నాడు. ఆ మాట మనం చూస్తాం. ఇదిగో నేను పరుగు ముగించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను అంటాడు. అంటే విశ్వాసమును కాపాడుకోకపోతే ఆయన రాజ్యములో అడుగు పెట్టలేం. గనుక జీవాన్ని కోరుకోండి. ఈరోజు మనం నిత్య జీవాన్ని ఆశించాలి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ వచనంలో దేవుడు మంచి మాట అంటాడు. బాధపడు వారిని, బలాత్కారం చేయబడే వారికి, దరిద్రుల నిట్టూర్పును ఇప్పుడే 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 లేచి వారికి న్యాయం చేయుదును. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఏమంటున్నాడు? దరిద్రుల పక్షాన, నిట్టూర్పు వీడ్చే పక్షాన నేను లెగుస్తాను. బాధపరిచే వారి పక్షాన, బాధపడే వారి పక్షాన, బలాత్కారం చేయబడుతున్న వారి పక్షాన నేను లేచి రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం కోరుకోవాలి? ఇక్కడ మరొక కోరిక ఉంది. నీవు రక్షణను కోరుకోవాలి. ఆ రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రక్షింపబడడం అనేది ప్రతి మనిషికి ఉండవలసిన బాధ్యత.
యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది అందుకే, నశించుచున్న దానిని వెతకి మరీ రక్షించడానికే మనిషి కుమారుడు ఆయన ఈ లోకమునకు వచ్చెను అని ఆయన జ్ఞాపకం చేస్తుంది. మనం నాశనములో ఉన్నాం, ఎక్కడో పారిపోతున్నాం, అసలు ఎక్కడుంటున్నామో మనకు తెలీదు. అలాంటిది ఆయన ఈ లోకానికి వచ్చి ఎక్కడో ఉంటున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే నాశనములో ఉంటున్నాం, ఎక్కడుంటున్నామో తెలీదు, ఎక్కడుంటున్నామో తెలియని మనల్ని వెతకడానికి వచ్చాడు. వెతికి నాశనములో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో ప్రాణము పెట్టాల్సి వచ్చింది. గనుక నశించుచున్న మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు గనక ఆ రక్షణను కోరుకోవాలి. ఆ రక్షణను కోరుకోవడంలో ఉదాహరణకి రాహాబు అనే ఒక స్త్రీ చాలా గొప్ప కార్యం చేసింది. ఒక వేశ్య అయినప్పటికీ ఒకసారి దైవ సేవకులను కాపాడి వెళుతూ వెళుతూ ఏమంటుందో తెలుసా? అయ్యా, మీ దేవుని గురించి నేను విన్నాను, మీ దేవుని గురించి నేను ఆలకించాను. ఇదిగో మీ దేవుడు ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేస్తాడని కూడా నాకు తెలుసు. ఇదిగో ఈ పట్టణం ఇప్పుడు ఇంత సుందరంగా ఉంది, ఈ పట్టణం ఇంత ఇంత వైభవంగా ఉంది, ఈ వైభవం అంతా నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఈ వైభవంలోనే నేను పుట్టాను. ఇది శాశ్వతం కాదు. నాకు తెలియని డబ్బు అంటూ కాదు, నాకు తెలియని బంగారం అంటూ ఏది లేదు, నాకు తెలియంటూ విలువైన విలువైన వస్తువులు నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. ఇంకొకటి కూడా తెలుసు, ఇంత వైభవంగా ఉన్న ఈ యెరికో రేపు నాశనం అవుతుందని కూడా నాకు తెలుసు. ఈ యెరికో చుట్టూ ఇంత బలమైన ప్రాకారాలు ఉన్నప్పటికీ, ఇంత కాపుదలు ఉన్నప్పటికీ, ఇంత సుందరంగా ఉన్నప్పటికీ, ఇది రేపొద్దున నాశనం అవుతుంది. మీ దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడని నాకు తెలుసు. నీకు తెలుసా ఈ లోకం నాశనం అవుతుందని? నీకు తెలుసా రానున్న రోజుల్లో ఈ భూమి ఉండదని? నీకు తెలుసా మనం ఎవ్వరం ఉండమని? రేపేమి జరుగుద్దో ఎవడికి తెలీదని తెలుసా నీకు నాకు? ఆమె అంటుంది. అక్కడ ఉంటున్నప్పటికీ ఆమె దేవుని వాక్యం వినడం, ఆలకించడం, విశ్వసించడం అన్నీ జరిగిపోతున్నాయి. అందుకే దైవజనుల దగ్గర, దేవుని దగ్గర ఒప్పుకుంటుంది నా పాపాలు. ఒకవేళ నేను ఇంత మేలు చేశాను గదా! మీకు ఇంత ఉపకారం చేశాను గదా! మీరు ఒకవేళ నాకు గూడా ఒక ఉపకారం చేసి వెళ్ళండి. నేను మిమ్మల్ని తప్పించాను గనక మరణం నుండి, రాజు చేతిలో నుండి నేను మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని దాటిపోవడానికి కారణం నేనే గనక రేపొద్దున మీ దేవునితో పాటు మీరొచ్చినప్పుడు ఈ పట్టణాన్ని యుద్ధం చేసి మీరు నాశనం చేసేటప్పుడు నా కుటుంబాన్ని మాత్రం నాశనం చేయొద్దు. నా కుటుంబాన్ని, నా బంధువులను, నా తల్లిని, నా తండ్రిని, నాకు సంబంధించిన వారందరినీ రక్షించే బాధ్యత మీదే అని రక్షణ కోరుకుంటుంది. ఒక వేశ్య రక్షణ కోరుకుంటుంది. ఈరోజు క్రైస్తవుడివై ఉండి ఏం కోరుకున్నావు? ఎప్పుడు మందిరాలలో ప్రార్థన ఏంటంటే, నాకు స్వస్థత, నాకు అద్భుతం, నాకు సూచక్రియ, నా అప్పు, నా స్వస్థత అని ఈ లోక సంబంధమైన వాటినే నువ్వు కోరుకుంటున్నావే. ఇవి నువ్వు అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. ఎప్పుడు కొండ సట్ల కోసమే అడగకూడదు. లోక సంబంధమైన విషయాలు మాత్రమే నువ్వు కోరుకోకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు కోరుకోవాలి. నువ్వు అడిగిన, అందుకే అంటాడు ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును అడగండి, అప్పుడు ఈ లోకంలో మీకు ఏది కావాలో అది మీకు ఇస్తానని చెప్పి. నువ్వు అడక్కపోయినా ఇస్తాడు ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరత దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? పర సంబంధమైన రక్షణ నువ్వు కోరుకోవాలి. ఆమె కోరుకుంది. ఆ కోరుకున్నట్లుగానే ఆ దైవజనులు వచ్చారు. ఆ కిటికీలో కట్టిన ఆ తాడును చూశారు. ఆ కుటుంబాన్ని తప్ప మిగిలిన కుటుంబీకులందరినీ నాశనం అయిపోయింది. ఇజ్రాయేలీల్లో కూడా ఆ గుమ్మాలకి యేసు రక్తం ఉన్న గుమ్మాలు తప్ప ప్రతి గుమ్మములో తెగులొచ్చింది. ప్రథమ పుత్రులందరూ చనిపోయారు. ఐగుప్తులందరికీ చావొచ్చింది. ఇశ్రాయేలీలందరూ బ్రతికారు. రేపొద్దున నరకం వస్తది. రేపొద్దున నాశనం వస్తది. ఆ నాశనములో నీవు తప్పించబడాలంటే నువ్వు ఇప్పుడే రక్షణలోనికి రావాలి.
నేను రక్షింపబడ్డానని సంబరపడిపోవటం కాదు. నీ భర్త రక్షింపబడ్డాడా? నీతోనే గదా కలిసుంటుంది. నీ పిల్లలు నీవు తల్లి గర్భంలో నీ గర్భంలో మోయలేక మోసి కన్నావు గదా! నీ రక్తాన్ని పంచుకున్నారు గదా! నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ బంధువులు రక్షింపబడ్డారా? లేకపోతే నీవు అప్పుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నీ అవసరతలు తీర్చిన నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ పొరుగువారు రక్షింపబడ్డారా? వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనదే. అలాంటి రక్షణ కోరుకోవడం కోసం నీవు కోరుకోవాలి. ఆమె ఏం కోరుకుంటుంది? నేను రక్షింపబడ్డం గాదు నాయనా, నేనుండడం గాదు, నాతో పాటు నా ఇద్దరు పిల్లలు నీ దగ్గరుండాలి. అంటే టోటల్‌గా కుటుంబ రక్షణ కోరుకుంటుంది జెబెదయి కుమారుల తల్లి. 119 కీర్తన 19 కీర్తన దావీదు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? 30వ వచనములో, ఇదిగో సత్య మార్గమును నేను కోరుకొనుచున్నాను. నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అంటాడు. సత్య మార్గమును కోరుకుంటూ. అసలు మార్గమే లేదు మనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనములో, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మార్గమే లేదు. ఏ మార్గములో ఉన్నామో కూడా తెలీదు. ఏ మార్గంలో నడుస్తున్నామో కూడా తెలీదు. అందుకే జ్ఞాని సొలొమోను అంటాడు, ఒకని ఎదుటగా కనబడే ప్రతి మార్గం వాడి దృష్టికి అది అనుకూలంగా ఉంటది గానీ, అది తుదకు మరణానికి దారి తీస్తది అని అంటాడు. అంటే మార్గములో లేని మనం, ఏ మార్గంలో నడుస్తున్నామో తెలియని మనము, గుడ్డి బ్రక్షగాడిలాగా త్రోవ ప్రక్కలో ఉంటున్న మనల్ని దేవుడు త్రోవలోనికి తీసుకురావడానికి దావీదంటాడు, అయ్యా నీ సత్య మార్గము నేను కోరుకొనుచున్నాను. మార్గమే లేని మనల్ని దేవుడు మార్గమై ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, ఇదిగో నేనే ఆ మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. అంటే ఒక రకంగా దావీదు ఎవరిని కోరుకుంటున్నాడు? యేసయ్యనే కోరుకుంటున్నాడు. యేసయ్యను కోరుకున్నావా? యేసయ్య దగ్గరున్న ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకున్నావా? మనకి యేసయ్య వద్దు కొన్నిసార్లు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలే కావాలనుకుంటా. నీ ఆశీర్వాదాలు పక్కన పెట్టు ఒకసారి. ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడిని కోరుకో. ఆశీర్వాదాలు నువ్వు కోరుకోకుండానే నీ ఇంటికొస్తాయి. ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని ప్రక్కన పెట్టి, ఆశీర్వాదాల కోసం ఎంపడబడే వాళ్ళున్నారు. స్వస్థత ఇచ్చేవాడిని ప్రక్కన పెట్టి స్వస్థతల కోసం పరుగులు తీసేవాళ్ళున్నారు. అద్భుతాలు చేసేవాడిని ప్రక్కన పెట్టి అద్భుతాల కోసం పరిగెత్తుతున్నవారు. అద్భుతాలు చేసేవాడిని సంపాదించుకో, అద్భుతం నీ ఇంట్లోనే ఉంటది. యేసయ్యను మనము కోరుకోవాలి. యేసయ్యా నీవు నాకు కావాలి అని నీవు కోరుకోవాలని లేఖనం తెలియచేస్తుంది. చివరిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనములో ఆ మాట, పరలోక సంబంధమైన మరి శ్రేష్టమైన దానిని నేను కోరుకొనుచున్నానని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక పౌలు రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? 11వ అధ్యాయం ఏమి 16వ వచనంలో ఒక మంచి మాట ఉంటది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారట. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ పరదేశులు, యాత్రికులై ఉన్నారు. 13వ వచనం. మనం ఎన్ని సంవత్సరాలున్నా నీవు ఇక్కడ యాత్రికుడివే, ఇక్కడ పరదేశివే. గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు పరదేశివే. నీ స్వస్థలం వదిలేసి బ్రతుకు తెరువు కోసం ఏ ఊర్లో నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ స్థిరపడినా, అక్కడ నువ్వు స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా స్థిరపడినా ఏదో ఒక రోజు మనం ఈ లోకంలో పరదేశులమే, యాత్రికులమే. ఖచ్చితంగా మన ఫోటోకు దండబడాల్సిందే. గనుక మనం ఈ లోకంలో ఎప్పటికైనా పరదేశులమే గాని, మనం దేన్ని కోరుకోవాలి? ఇప్పుడు 16వ వచనంలో, అయితే మరి శ్రేష్టమైన దేశం అనేది ఒకటుంది. ఈ దేశము చాలా శ్రేష్టమైంది. మన భారతదేశం చాలా శ్రేష్టమైంది. లేతే ఈ ప్రపంచంలో చాలా శ్రేష్టమైన ప్రదేశాలున్నాయి. సినీ యాక్టర్లు గాని, ప్రముఖమైన వ్యక్తులు గాని చంద్రమండలంలో ఉన్న స్థలాలను కొనుక్కుంటున్నారు రేపొద్దున అక్కడ నివాసాలు కట్టుకోవడానికి.
మనము కొనుక్కోవాల్సిన అవసరంలే. యోహాను సువార్త 14 అధ్యాయములో ఓ మంచి మాట ఉంటది. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను. నేను మీ కొరకు స్థలములను సిద్ధపరుస్తున్నాను. గృహాలను సిద్ధపరుస్తున్నాను. అవి పూర్తయిపోయినప్పుడు నేనొచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతానని దేవుడే వాగ్దానం చేశాడు. గనుక వాటిని కోరుకోవాలి మనం. వాటిని కోరుకోవాలి. పరసంబంధమైన దేశమును వారు కోరుచున్నారు గనక ఈ లోకములో ఉన్నంత వరకు వారు సిగ్గుపడరు. మనం సిగ్గుపడాల్సిన అవసరం లే. అందుకే చూడండి, మనం ఏమేమి కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి, రక్షణను కోరుకోవాలి, సత్య మార్గమైన యేసును మనం కోరుకోవాలి, పరదేశాన్ని, పరలోకమును, ఆ పట్టణాన్ని మనము ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా మన చూపు, మన ప్రవర్తన, మన తీరు అక్కడ ఉండాలి. అది మనము కోరుకోవలసింది. యేసయ్య కూడా మన పట్ల ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కోసం ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? యోహాను సువార్త 17 అధ్యాయంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చివరిగా, అయ్యా నా గడియ వచ్చి ఉన్నది, నేను నీ దగ్గరికి రావాల్సిన పని వచ్చి ఉన్నది, నేను ఈ లోకంలో నీవు నాకు పంపించిన ఆ పని నేను పూర్తి చేశానని జ్ఞాపకం చేస్తూ 24వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని. అంటే దేవుని ఆశ ఏంటో చెప్పనా? అయ్యా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేను మరలా నీ దగ్గర నీతోనే ఉంటాను, నేను నీతో ఎలాగైతే ఉంటానో నీవు నాకు అనుగ్రహించిన వారందరూ, అంటే అర్థం ఏంటంటే రక్షింపబడిన వారందరూ, బాప్తిసం తీసుకున్న వారందరూ, గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీటి బాప్తిసము, ఆత్మీయ బాప్తిసము తీసుకొని సంఘ క్రమంలో కొనసాగుతూ బల్లారాధన తీసుకు దేవుని కొరకు బ్రతుకుతూ ప్రభువులోనే మృతి చెందిన వారందరూ కూడా ఎక్కడుంటారో తెలుసా? ప్రభువుతో ఉండాలని దేవుని కోరిక. నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవలెనని, వారు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని నేను కోరుచున్నాను. అది యేసయ్య కోరిక కూడా ఏంటో తెలుసా? నీవు ఆయనతో, ఆయన రాజ్యములో ఆయనలో ఉండాలని. ఆయనకు కూడా ఉంది కోరిక. నీకుందా? అసలు ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వెళుతున్నావు, నీకుందా కోరిక? ఆయనకుంది, నిన్ను ఆయనతో చూడాలని. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? అక్కడ గెత్సెమనే తోటలో ఆ యేసు ప్రభు పట్టబడినప్పుడట, ఆ 12 మంది అందరూ ఒక్కడు కూడా ఉండకుండా చెదిరిపోయాడట. చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఒక్కడు లేడు, యేసయ్య ఒక్కడే మిగిలిపోయాడు. అన్ని సంవత్సరాలు తిరిగిన వాళ్ళు కూడా ఒక్కడు కూడా అక్కడ లేరు. ఈ రోజు నేను గుర్తు చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళుతున్నావు, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవంలోనికి వెళుతున్నావు, రేపు పొద్దున నువ్వు చెదిరిపోయే గుంపులో ఉంటావా లేదా అని ఒకసారి యేసు ప్రభు అడిగాడు. అందరూ వెళ్ళిపోతున్నారు అబ్బాయి, అద్భుతాలు చేయట్లేదని, సూచక్రియలు చేయట్లేదని వెళ్ళిపోతున్నారు, అద్భుతాలు చేయట్లేదని వెళ్ళిపోతున్నారు, భోజనం పెట్టట్లేదని వెళ్ళిపోతున్నారు, ఒకవేళ మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే పేతురు అంటున్నాడు, మేము మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళం ప్రభువా, నీవు జీవము కలిగి దేవుని కుమారుడు అని నాకు తెలుసు. మనం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఎన్ని దినాలైంది నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి ఎలా తిరుగుతున్నావు? వదిలిపెట్టి తిరిగిన తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి యొద్దకు రావాల్సి వచ్చింది. కరువు వచ్చింది, కాటకం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమలు వచ్చింది. కీర్తనల గ్రంథంలో ఉంటది, యెహోవాను విడచి వేరొకడిని ఆశ్రయించు వారికి మహాశ్రమలు కలుగును. దేవుణ్ణి విడిచిపెట్టే వారికి, మందిరమును వదిలిపెట్టే వారికి, భక్తిని వదిలిపెట్టే వారికి, ప్రార్థన వదిలిపెట్టే వారికి, దేవుణ్ణి, రాజ్యమును వదిలిపెట్టే వారికి, దేవుణ్ణి వదిలిపెట్టిన వారికి శ్రమలు తప్పవు. కనుక నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. దేవుని ఆశ ఏంటి తెలుసా? నువ్వు ఆయన్ని వదిలిపెట్టొద్దు, నువ్వు ఆయనతో ఉండాలని. ఏమి కోరికండి ఆ తల్లిది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా అదే కోరుకో. పౌలు కోరిక ఏంటో చెప్పనా? రోమపత్రిక 16:19 ఒక దైవజనుడు కోరిక సంఘం పట్ల, మీరు కపటము లేని వారై ఉండవాలనని నేను కోరుతున్నాను. 1 కొరింథీ 7:32 మీరు చింత లేని వారై ఉండవాలనని నేను కోరుతున్నాను. మీరు చింత ఉండకూడదు, కపటం ఉండకూడదు. దేవుని రాజ్యమునకు వ్యతిరేకమైన ఏ ఆయాసకరమైనది ఏదైనా ఉంటే ఈరోజే నీవు తీసేసుకోవాలని పౌలుకు ఒక దైవజనుడు కోరుతున్నాడు. నీ దైవజనుడు నీ కొరకు ఏం కోరుతున్నాడు తెలుసా? నీవు ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ప్రతి దైవజనుడి యొక్క ప్రయాస, వాక్యం చెప్పేదాని ప్రయాస, లేకపోతే ప్రార్థన చేసే వెనకాల ప్రయాస ఏంటంటే నీ దగ్గరకు వచ్చే కానుకలు కాదా,
నీ నుంచి వచ్చే కానుకలు నేను లేకపోతే, నేను ఇవ్వకపోతే మా పాస్టర్ బ్రతకడో అనుకుంటారు చాలామంది. వాటి కోసం కాదు సేవ చేసేది ఏ సేవకుడు. నీవు రక్షింపబడిన నీవు, మందిరానికొచ్చిన నీవు, దేవుని రాజ్యములో తప్పిపోకుండా ఉండాలని ప్రతి సేవకుడు ప్రయాసపడతాడు. ప్రతి సేవకుడు భారం అదే. అందుకే నీ సేవకుడు నీ కొరకు మాటి మాటికి నీ ఇంటికొచ్చి నిన్ను దర్శించి నీ కొరకు ప్రార్థన చేసి నీ యోగక్షేమాలు కనుక్కొని నువ్వెలా ఉన్నావో గ్రహించి నీ కొరకు ప్రార్థనలో పోరాడి ఏకైక వ్యక్తి నీ సేవకుడు. కారణం ఏంటి తెలుసా? నీవు చివరికి కన్ను మూస్తే ఆయన రాజ్యములో ఉండాలని వారి తపన. మరి నువ్వేం కోరుకుంటున్నావు? ఆ రోజు మనుషులు ఏం కోరుకున్నారు తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. పిలాతు, అయ్యా ఒక ఖైదీని విడిచిపెట్టడం మనకు అలవాటు, ఒక ఖైదీని విడిచిపెట్టడం ఆనవాయితీ గవర్నమెంట్ ప్రకారంగా. మన భారతదేశం కూడా ఉంది కదా, ఆగస్టు 15కి కొంతమంది దొంగలను వదిలిపెట్టడం ఆనవాయితీ కదా, ఆ రోజుల్లో కూడా ఉండేది. అయితే ఎవరిని విడిచిపెట్టాలి? ఇటు బరబ్బాని ఇటు పెడుతున్నాను, ఇటు యేసయ్యను పెడుతున్నాను. యేసయ్యలో ఏ తప్పిదము లేదని తెలిసి పిలాతు యేసయ్యను వదిలిపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని నుంచోబెడితే వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? మాకు యేసు వద్దు, మాకు బరబ్బాయే కావాలని కోరుకున్నారు. అయ్యో ఎంత దారుణం అది! బరబ్బా మంచోడు కాదు, బరబ్బ దొంగ, బరబ్బ వ్యభిచారి, ఆడపిల్లలను పాడు చేసేవాడు, సంగ్ర విద్రోహి, అనేకులను చంపినవాడు. అయినా బరబ్బాను కోరుకున్నారు వాళ్ళు. ఈ యేసు మాకొద్దు, యేసును సిలువ వేయండి అని యేసయ్యను ప్రక్కన పెట్టి తృణీకరించి మాకొద్దు. ఈరోజు కూడా మందిరం మాకొద్దో, ఈ పాస్టర్ మాకొద్దో, ఈ ప్రార్థన మాకొద్దో, ఈ వాక్యం మాకొద్దో, మాకు డాన్సే ముఖ్యం, మాకు గంతులే ముఖ్యం, మాకు తినడమే ముఖ్యం, మాకు త్రాగడమే ముఖ్యం, మాకు ఈ లోకమే ముఖ్యం అని ఈరోజు చాలామంది రక్షణ మార్గమును వదిలిపెట్టి, మంచి మార్గమును వదిలిపెట్టి, లోకమును తాత్కాలికమైన లోకమున వైపు పరుగులు తీస్తూ ఇదే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ తల్లి ఎంత గొప్పదంటే, తన పిల్లలను యేసయ్య దగ్గర ఆల్రెడీ ఉంచింది 3.5 సంవత్సరాలు. కానీ ఆమె కోరిక ఇంకా తీరనిది, నిత్య రాజ్యములో ఉండాలి. నీ పిల్లలు ఎక్కడుంటున్నారు? నీ భర్త ఎక్కడుంటు? ఈరోజు ఆదివారం కదా, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధి నిజంగా ఉంటావా? నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతావా? నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావా? నువ్వు దేవుని దగ్గర ఉంటే నీ పిల్లలు కూడా దేవుని దగ్గర ఉండాలి కదా. ఆమె ఉత్తమమైన వాటిని కోరుకుంది, అది ఆమెకు అనుగ్రహించు. దేవుడు అంటున్నాడు, అది నా తండ్రి చేతిలో ఉన్నది, ఖచ్చితంగా నా తండ్రి ఆ కోరిక మీకు తీరుస్తాడని అని ఆయన మంచి జవాబు ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్న నా ప్రేక్షక బృందమా, ఈ ఉదయకాల సమయంలో నీ కోరిక ఏంటి? దేవుడు ఉత్తమమైన కోరికను ఖచ్చితంగా, నీతిమంతుని కోరిక ఉత్తమం. మంచి వాటినే కోరుకో, శ్రేష్టమైన వాటిని కోరుకో. అంత కోరుకుంటా నీ నుండి దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? కనికరమును కోరుతున్నాడు, సమాధానమును కోరుతున్నాడు, పొరుగువాడిని ప్రేమించాలని కోరుతున్నాడు. గనుక ఆయన కోరిన కోరిక మనం తీరుస్తూ, మన కోరికలు తీర్చుకుంటూ, చివరికి దేవుని రాజ్యంలో ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలున్నా, ఎన్ని దినాలున్నా, ఎంతకాలం ఉన్నా మేము యాత్రికులమే, పరదేశులమే, ఇది శాశ్వతం కాదు అని ఆనాడు జబదీ కుమారుల తల్లి తన కుమారులు నీతో ఉన్నప్పటికీ, నీవు ఉండవని తెలిసినప్పుడు, నీవు చనిపోతావని తెలిసినప్పుడు ఎంతో ఆతృతతో నీ దగ్గరకు వచ్చి ఆ ఉత్తమమైన కోరిక కోరుకుంటుంది, నా 2 పిల్లలు ప్రభువా నీ రాజ్యంలో ఉండాలి. ఈరోజు నైనా లైవ్లో పాల్గొంటున్న బిడ్డలు, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ బిడ్డలు, వారు ఏమి కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మా కోరిక ఒకటే నాయన. పౌలు చెప్పినట్లుగా ఆయన నీ రాజ్యంలో వచ్చినప్పుడు జీవ కిరీటం నేను ఇక్కడే పొందుకుంటున్నానే అలా చెప్పగలిగాడు. మేము కూడా ఇప్పుడు కన్ను మూస్తే, ఈరోజు కన్ను మూస్తే
ఏదో పెట్టులో పెట్టాం కదా, క్రైస్తవ పద్ధతిలోనే పాతి పెట్టాం కదా అనుకోకుండా, నేను నీ రాజ్యంలో నా ఆత్మ ఉండాలి. మా ఆత్మ నీతో పాటు నిత్యము యుగయుగాలు, యుగయుగ యుగయుగాలు ఆ రాజ్యములో ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయే ఆ బంగారపు వీధుల్లో నీతో పాటు ఉండాలి అంటే నేనా ఇక్కడ నీ కొరకు మేము బ్రతకాలి. ఇక్కడ ఇక్కడ నీ నీ మందిరంలో మేము ఉండాలి. ఇక్కడ ఆత్మ సంబంధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, విశ్వాసంతో బ్రతకాలి. అట్టి బ్రతుకు మాకివ్వండి, సహాయం చేయండి. అలాంటి ఉత్తమమైన వాటిని మేము కోరుకోవడానికి, మా జీవాన్ని మేము కోరుకోవాలి, మా రక్షణ మేము కోరుకోవాలి, ఆ సత్య మార్గాన్ని మేము కోరుకోవాలి. ఆ పరసంబంధమైన పట్టణాన్ని, ఆ నిలవరమైన పట్టణాన్ని అబ్రహాము గుడారాల్లో ఉంటూ ఎలా ఎదురు చూశాడో, మేము కూడా నీ రాజ్యములో ఎదురు చూడటం, అక్కడ మా మనసంతా అక్కడ ఉండడానికి కూడా సహాయం చేయండి, కృప చూపించు. మా బిడ్డలను మిగిలిన రోజుల యొక్క లెంటలు ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ఆ మేలులు పొంది, ఎంతమంది అయితే ఉపవాసం ఉండి 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నారో, కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనుక వారికి త్వరగా జవాబిచ్చి, వారు ఆశించింది, వారు కోరుకున్నది వారికి ఇచ్చి, వారిని సాక్షులుగా నిలపమని, సహాయం చేయమని కృప చూపి. ఒకవేళ ఇప్పటి వరకు ఏం కోరుకున్నారో తెలియకపోయినా ఇక నుంచి అయినా ఉత్తమమైన వాటిని వారు కోరుకొని ఆ విధంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడే ఉండి ముందుకు నడిపించి ఉత్తమమైన వాటిని, కోరుకున్న వాటిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.